పెట్రోల్ డీజిల్ విషయంలో మాత్రం కేంద్రం తగ్గిస్తేనే తగ్గుతాయి, ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు అరే పెట్రోల్ డీజిల్ కేంద్రం ఆల్రెడీ తగ్గించిందండి, రాష్ట్రం తగ్గించలేదు. అవును, అది ఇప్పటికే అది జగన్మోహన్ రెడ్డి అంటే జగన్ ఉన్నప్పుడు తగ్గించింది అది అదే కదా 2 సార్లు 2 5 10 తగ్గించింది. కానీ ఎందుకు ఇప్పుడు మిగతా రాష్ట్రాల్లో 95 రూపాయలు 94 రూపాయలు కొన్ని ఇక్కడ వచ్చాడు 110 128 112 ఎందుకు ఉంటుంది అంటే మన సెస్లు అదే ఇవి తీసేయాలి కదా, ఇవి తీసేస్తే వస్తుంది, తీయరు వీళ్ళు. అప్పుడు చంద్రబాబుని తిట్టిన జగన్ తను ఇంకో రూపాయి వేసాడు, అదేది రోడ్ల సెస్ అని, అమరావతి సెస్ అని డబ్బులు వసూలు చేశారు ఇన్నాళ్ళ నుంచి. చంద్రబాబు గారు అప్పటి నుంచి బిగించేశారు ఇవాళ వరకు. అసలు అమరావతి సెస్ వసూలు చేసిన డబ్బులన్నీ అమరావతి సిఆర్డీ అకౌంట్లో వేస్తే అమరావతి ఇప్పటికి పూర్తి అయిపోయి ఉండేది. అది చెయ్యరు. జస్ట్ ఇదేంటంటే ఇంకో రూపాయి, ఇప్పుడు మళ్ళీ ఏదో ఇంకో రూపాయి సెస్ వేస్తాం 1%, మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి అని వచ్చారు చంద్రబాబు గారు. అదే తద్వారా ఇంకొక బారుదుడికి రెడీ అవుతున్నారు. ఈ వ్యతిరేకతతో పాటు రెండు సార్, ఒకటి ఆశా వర్కర్లు, రెండోది 108 ఉద్యోగులు. ఓకే, అంటే అత్యవసర సేవల విషయంలో కూడా ఎందుకు ఈ నెగ్లిజెన్సీ, ఎందుకు వాళ్ళు రోడ్డెక్కి దీక్షలు చేసే వరకు, వాళ్ళు డెడ్ లైన్ సమ్మె సైరన్ మోగిస్తామని చేసే వరకు ఎందుకు తెస్తారు? ఎవడు పట్టించుకుంటాడండి? మీరు నాకు అర్థం కాదు ఏంటంటే ప్రజల సమస్యలు తీరిస్తే ఓట్లేస్తున్నారా అనేది ఒక పెద్ద సమస్య అయిపోయింది మనకి. ఎవరున్నా సరే అడుగుతుంటారు. కరెక్టే, ఒక తటస్థుడుగా, ఒక జర్నలిస్ట్గా, ఒక సమాజ అభివృద్ధిని కాంక్షించే వాళ్ళకి అసలు 108 సమస్య ఉండకూడదని కోరుకుంటా నేను. కానీ అక్కడ ఎందుకు